ఇటువంటివి ఏది చేయకుండా ఆ కుటుంబం ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే మాకు జరిగింది ఇంకా ఏ ఆడబిడ్డకి జరగొద్దంటూ కూడా ఒక మంచి ఎజెండాతో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ అన్నమలై మాత్రం దీని సీన్ని రివర్స్ చేస్తున్నారు. కేవలం పొలిటికల్ ఎజెండాతోనే ఇదంతా కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూని ఎలా డీల్ చేయాలో కూడా అతనికి రాదు అంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ కూడా బాలిక మాత్రం చాలా ట్రామటైజింగ్ గా ఉంది. మొత్తం మీద కూడా ఆ అత్యాచారానికి గురైన వెంటనే తను చాలా వెక్కి ఏడవడం, దాని తర్వాత ఎవరిని చూసినా కూడా సొంత తండ్రిని చూసినా కూడా పురుషులను చూస్తే భయపడే పరిస్థితిలో ఉందంటూ కూడా సమాచారం వస్తుంది. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు 5 బృందాలుగా ఫామ్ అయి కూడా గత 5 రోజుల నుంచి గాలిస్తున్నారు. కానీ ఆ నిందితుడు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ రాష్ట్రం వ్యక్తి, ఇదంతా కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఆ నిందితుడు ఫోటో అయితే ప్రస్తుతం క్యాప్చర్ అయిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా రగడ కూడా జరుగుతుంది. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది మహిళలకు అంటూ అక్కడ కామెంట్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అన్నమలై ఈ ఘటనకు సంబంధించి తీవ్రంగా స్పందిస్తున్నారు. డిఎంకే ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా రాద్ధాంతం చేయొద్దు అంటూ డిఎంకే నాయకులు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, అనవసరమైన రాజకీయాలు చేయొద్దంటూ హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రతిరోజు ఎన్నో దారుణాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అందులో కొన్ని సంఘటనలు మాత్రమే ప్రజల మనసుల్ని కదిలిస్తాయి, రాష్ట్రాలను కదిలిస్తాయి, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతాయి. దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గతంలో దిశ ఘటన మనం చూసాం, అంతకుముందు నిర్భయ ఘటన చూసాం, ఇలా కొద్ది ఘటనలు మనం చూస్తున్నాం. అలాంటి ఒక ఘటన ఇప్పుడు తమిళనాడులో చోటు చేసుకుంది. ఒక 10 ఏళ్ల బాలికపై జరిగినటువంటి అత్యాచార ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధ్యక్షుడు అన్నమలై అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఒక 10 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన జరిగి 5 రోజులైతే అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎందుకు ఫెయిల్ అయ్యారు, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో జరిగింది ఈ ఘటన. ఒక 10 ఏళ్ల బాలికపై జరిగినటువంటి అత్యాచార ఘటన చర్చనీయాంశంగా మారింది. బడికెళ్ళి వస్తుండగా యగాయిత్యానికి పాల్పడ్డాడు కిరాతకుడు. ఒక 10 ఏళ్ల పాప స్కూల్కి వెళ్ళి వస్తుంటే బాలిక వెనకాలే నడుస్తూ ఎవరూ లేని సమయం చూసి బాలికను బలవంతంగా పొదల్లోకి పట్టుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక మృగం. ఈ నెల 12న తిరువళ్ళూరు జిల్లా గుమ్మింపూడిలో జరిగింది. గుమ్మిడిపూండిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు, స్క్రీన్ మీద రికార్డ్ అయినటువంటి విజువల్స్. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బాలికపై అత్యాచార ఘటనను అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై తీవ్రంగా ఖండించారు. 5 రోజులైనా నిందితుడిని పట్టుకోకపోవడం బాధాకరం అంటూ అన్నామలై కామెంట్ చేశారు. దీని గురించి ఇప్పటికే అక్కడ రాజకీయంగా పెద్ద సంచలనంగా మారింది. మనం చూస్తున్నాం, స్క్రీన్లో చూడొచ్చు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. స్కూల్కి వెళ్ళి వస్తున్న ఒక 10 ఏళ్ల పిల్ల, చిన్న పిల్ల, మహా అయితే ఒక 4వ తరగతో 5వ తరగతో చదువుతున్న ఒక చిన్న పిల్ల నడుచుకుంటూ వెళ్తుంటే పట్ట పగలు ఆ పాపని వెంబడించి ఎవరూ లేని సమయం చూసి బలవంతంగా ఆ పాపను పొదల్లోకి ఎత్తుకెళ్ళి ఆ పాప మీద అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన. పెద్ద వయసున్న వ్యక్తి, ఆ పాపకి తండ్రి వయసున్న వ్యక్తి. అక్కడ మనం చూస్తున్నాం, ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అక్కడ
ఆ పాపకి అన్నో తండ్రో వయసు ఉన్న వ్యక్తి, సహజంగా పెద్ద వయసు ఉన్న వ్యక్తి, 10 ఏళ్ల చిన్న పాప. అంత దారుణానికి ఆ పాప మీద ఒడిగట్టాడంటే మనిషేనా? ప్రత్యక్షంగా సమాజంలో తిరుగుతున్న మృగాలు కాదా వీళ్ళు? సమాజంలో తిరిగే హక్కు అర్హత వీళ్ళకున్నాయా? కన్న కూతురు లాంటో సొంత చెల్లి లాంటి వయసు ఉన్నటువంటి అంతకంటే చిన్న పాప కదా. కనీసం మంచి చెడు తెలియని పాప, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ రకంగా కూడా కనీసం ఇంకా ఎదగని పాపని తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా హేయంగా ఇలా అత్యాచారం చేశాడు ఆ దుర్మార్గుడు. సీసీటీవీలో అక్కడ రికార్డ్ అయింది క్లియర్గా. ఆ తర్వాత ఆ పాప వచ్చి అత్యాచారం చేసి అక్కడ పొదల్లో వదిలేసి వెళ్ళిపోతే ఆ పాప ఏడుస్తూ వచ్చి, అమ్మా నాకు నొప్పి పెడుతుంది, ఇలా చేశాడు ఒక అతను, నన్ను పొదల్లోకి తీసుకెళ్ళాడు అనంటే ఆ తల్లి ఏం జరిగింది అంటే ఏం చెప్పగలుగుతుంది? ఆ పాప ఏమని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది? ఒక అన్న ఇలా తీసుకెళ్ళాడు నన్ను బలవంతంగా, నేను రాను అంటుంటే అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే ఏం చెప్పగలుగుతుంది? ఆ తల్లికి అర్థమైంది విషయం, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సహజంగా చాలామంది మన సమాజంలో పరువు పోతుందేమో అన్న భయంతో బయటికి రారు. మరికొంతమంది పోలీసుల దగ్గరికి ఎందుకు, వాడిని మేమే చంపేస్తామంటూ వెళ్ళి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కోపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ తల్లి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాని పరిశీలిస్తే ఆ మృగం ఒక అడవిలో జరిగినట్లే జరిగింది. ఒక చిన్న కుందేలునో జింక పిల్లనో ఒక పులో సింహం పట్టుకెళ్ళినట్టు తీసుకెళ్ళినటువంటి ఘటన, అంతే దారుణంగా వ్యవహరించినటువంటి ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 5 రోజులైంది ఘటన జరిగి. సీసీ కెమెరాలో ఎవరు చేశారో రికార్డ్ అయింది, ఎక్కడ చేశారో రికార్డ్ అయింది. కానీ ఒక సాధారణ వ్యక్తి వచ్చి అత్యాచారం చేసి అక్కడ పొదల్లో వదిలేసి వెళ్ళిపోతే ఆ పాప ఏడుస్తూ వచ్చి, అమ్మా నాకు నొప్పి పెడుతుంది, ఇలా చేశాడు ఒక అతను, నన్ను పొదల్లోకి తీసుకెళ్ళాడు అనంటే ఆ తల్లి ఏం జరిగింది అంటే ఏం చెప్పగలుగుతుంది? ఆ పాప ఏమని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది? ఒక అన్న ఇలా తీసుకెళ్ళాడు నన్ను బలవంతంగా, నేను రాను అంటుంటే అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే ఏం చెప్పగలుగుతుంది? ఆ తల్లికి అర్థమైంది విషయం, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సహజంగా చాలామంది మన సమాజంలో పరువు పోతుందేమో అన్న భయంతో బయటికి రారు. మరికొంతమంది పోలీసుల దగ్గరికి ఎందుకు, వాడిని మేమే చంపేస్తామంటూ వెళ్ళి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కోపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ తల్లి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాని పరిశీలిస్తే ఆ మృగం ఒక అడవిలో జరిగినట్లే జరిగింది. ఒక చిన్న కుందేలునో జింక పిల్లనో ఒక పులో సింహం పట్టుకెళ్ళినట్టు తీసుకెళ్ళినటువంటి ఘటన, అంతే దారుణంగా వ్యవహరించినటువంటి ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 5 రోజులైంది ఘటన జరిగి. సీసీ కెమెరాలో ఎవరు చేశారో రికార్డ్ అయింది, ఎక్కడ చేశారో రికార్డ్ అయింది. కానీ ఒక సాధారణ వ్యక్తిని పోలీసులు పట్టుకోలేకపోయారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలయ్య అక్కడ ప్రశ్నిస్తున్నారు. డిఎంకే ప్రభుత్వంలో దారుణాలు పెరిగిపోతున్నాయి, క్రైమ్ పెరిగిపోతుంది, ప్రభుత్వానికి కంట్రోల్ లేదు అంటున్నారు.